రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే లక్షలాది మందితో విద్యార్థి మార్చ్ నిర్వహిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలిని ముట్టడించారు. ఫీజు బకాయిలు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దీనివల్ల 14,75,000 మంది విద్యార్థుల భవిష్యత్తు గాల్లో దీపంలా మారిందని విమర్శించారు. ఫీజులు కట్టలేక అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే త్వరలో లక్షలాది మందితో విద్యార్థి మార్చ్ నిర్వహిస్తామని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనలో మేమందరం కూడా పాల్గొంటా ఉన్నాం. 12,50,000 మంది విద్యార్థుల జీవితాలతో జలగాటమాడుతున్న ప్రభుత్వాన్ని వెంటనే మరి ఆ బకాయిలు చెల్లించే విధంగా ఉద్యోగ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభించాలని చెప్పి ఈ రోజు ప్రారంభం జరుగుతుంది. మరి ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్నది 5 మంది కాంట్రాక్టర్ల జేబు నింపడానికి కాదు.